శుభోదయం. ప్రభువైన యేసుక్రీస్తు నామములో వందనాలు తెలియజేస్తూ పరిశుద్ధమైన దేవుని గ్రంథములో ఉండి కీర్తనల గ్రంథము 45వ కీర్తన 12వ వచనం. తూరు కుమార్తె నైవేద్యం తీసుకుని వచ్చును, జనుల్లో ఐశ్వర్యవంతులు నీ దయను వెతుకుదురు. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ వాక్యము ధ్యానిస్తుండగా మీ సన్నిధి మాతో ఉంచి నడిపించమని యేసయ్య నామములో ప్రార్థించడానికి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. దేవుని వాక్యములో దేవుని దయను పొందినటువంటి ప్రజలు దేవుడు ఐశ్వర్యవంతులుగా చేస్తాడు. ఈ లోకములో తమ కొరకు తాము ఆస్తులను సమకూర్చుకుని పిల్లల కొరకు సిద్ధపరిచే వారు ఎంతో మంది ఉండరు. కాబట్టి ఐశ్వర్యవంతులు, ధనవంతులు, దేవుని నామాన్ని ఎరిగిన వారు ఉండి ఈ లోకంలో వర్ధిల్లాలని దేవుని ఉద్దేశమై ఉన్నది. ఈ జనములు ప్రభువుని కొనియాడాలి. ఇశ్రాయేలు ప్రజలు అరణ్యములో నడుస్తున్నప్పుడు దేవుడు వారిని నడిపించాడు, దీవించాడు, ఆశీర్వదించినాడు. దయను పొందుకున్న వారై లోకంలో కొనసాగారు. కాబట్టి నీవు నేను కూడా మన దైనందిన విశ్వాస జీవ ప్రయాణంలో దేవుని దయను పొంది ఆయన నామంలో దీవించబడి సంఘంలో సమాజంలో మంచి పేరు ప్రఖ్యాతులు కలిగి నివసించినట్లు పరిశుద్ధాత్మ దేవుడు తోడయండి నడిపించి దీవించను గాక. ఆమేన్. మహోన్నతుల స్తుతి స్తోత్రాలు చెల్లిస్తూ వాక్యము ధారించే ధన్యత మీరు అనుగ్రహించేందుకు మహిమ ఘనత ప్రభావం ఆరోపిస్తూ యేసు నామంలో ప్రార్థించడానికి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుడు సదాకాలము తోడయుండి దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.